ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం. సో మరి ఎలక్షన్ కోడ్ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉంటుందంటారు? ప్రభావం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ప్రతి దాని మీద ఎలక్షన్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని వింటూ ఉన్నాం. సో రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్? నేను అంతకుముందు కూడా గత చాలా ఎపిసోడ్లో చెప్పాను, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పాజిటివ్నే ఉంటుంది. ఓకే. కాకపోతే బిహేవియరల్ స్టైల్లో కొన్ని రోజులు బిల్డర్ ఆర్ సెల్లర్ సైడ్ ఉంటుంది, కొన్ని రోజులు బయర్ ఆర్ కస్టమర్ సైడ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు మన ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతాయి. అయినప్పుడు కొద్దిగా కరెక్షన్ ఫ్యాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం గత 3-4 నెలల నుండి చూసుకుంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన తర్వాత దేర్ ఇస్ స్లైట్ స్లో డౌన్. మరి జీరో అవ్వలేదు, 100 అమ్మే బదులు 90 అమ్ముతున్నారేమో, 5 to 10% కరెక్షన్. సో అంత మాత్రం రియల్ ఎస్టేట్కి ఇప్పుడు ఏ బిల్డర్ చూసుకున్నా మీకు రేట్లు తగ్గట్లేదు, రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి డే బై డే. మీరు చూసారు 6 నెలల క్రితం 100 కోట్లకి ఎకరం అమ్మారు కోకాపేటలో, అది హయ్యెస్ట్. మీరు ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, జూలై 2023లో అంటే 2 months బిఫోర్ క్లోజ్ టు 5,000 రిజిస్ట్రేషన్స్ అయినాయి రిజిస్టర్ ఆఫీస్లో, ఓన్లీ హైదరాబాద్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ. దాదాపు 3,800 to 4,000 crores రెవెన్యూ టు ది గవర్నమెంట్. సో ఎక్కడ కూడా స్లో డౌన్ అనేది కొద్దిగా ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ బయ్యర్స్ అనేది వెయిట్ అండ్ వాచ్. అంటే దే విల్ అబ్జర్వ్ ఏమవుతుంది. ఇప్పుడు క్రికెట్ గేమ్ అంటే సస్పెన్స్ ఉంటుంది బాగా, ఎవడు గెలుస్తాడు, ఇప్పుడు ఏమవుతుంది. సో ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో 5 కూతుర్లు కానీ 5 కొడుకులు కానీ ఉన్నారనుకోండి, 5 డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. తల్లి తండ్రి ఒకడే, ఫ్యామిలీ ఒకడే, కానీ బిహేవియర్, సర్కమ్స్టాన్సెస్, సరౌండింగ్స్ ఆ పర్టికులర్ పిల్లలు పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. కొంతమంది మోడర్న్ ఉంటారు, కొంతమంది ట్రెడిషనల్ ఉంటారు, కొంతమంది మధ్య రకంలో ఉంటారు, కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది చదువు రాదు. ఒక ఫ్యామిలీలో అంత వ్యత్యాసం ఉన్నప్పుడు మార్కెట్లో ఇంత సో మెనీ వేరియబుల్స్. కాబట్టి మీకు ఈ ఈ పర్టికులర్ సెగ్మెంట్ మనం ఏం చేయలేం. రియల్ ఎస్టేట్లో అంతకుముందు మాట్లాడినట్టు 3-4 రకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకటి మనం ఉండడానికి, క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం. 2 ట్రేడింగ్, అంటే కొని 3 నెలలు 6 నెలలు 1 year నుంచి అమ్మేస్తాం. 3 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక 5-10 సంవత్సరాలు వదిలేస్తాం. 4 రిటర్న్ ఆన్ ROI, అంటే మనం ఇల్లు కొని రెంట్కి ఇస్తాం. సో ఈ 4 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా బ్రాడ్గా ఈ 4 రకాలు. క్యాప్టివ్ కన్జంప్షన్ వాడు ఆగడాడు, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా వాడు పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉంది, జాబ్ వచ్చిందంటే ఇల్లు తీసుకోవాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్ కల్చర్లో మీరు చూసుకుంటే కనుక పెళ్ళి అయిన తర్వాత డెఫినెట్గా సపరేట్ అయిపోతున్నాం. అయితే అమ్మా నాన్నతో పడక, కోడలికి అత్తగా పడక ఉండొచ్చు, లేదా జాబ్ రీచ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా అన్నదమ్ములు కూడా, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్. సో దట్ మీన్స్ ఏ హౌస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ ఇండివిజువల్ ఫ్యామిలీ, ఐదర్ ఫర్ రెంట్ ఆర్ హౌస్. అంటే 2 రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి బిజినెస్ ట్రెండ్లో నా ప్రకారం నాకున్న ఈ 30 years సుదీర్ఘ అనుభవంతో చెప్పాలనుకుంటే ఒక 5-10% అక్కడక్కడ కొద్ది కరెక్షన్, స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని రియల్ ఎస్టేట్ పడిపోవడం, కుదేలైంది, డమాలైంది అనే వర్డ్స్ రావు. ఓకే. మరి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? నా ప్రకారం యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేయడానికే రైట్ టైం. ఎందుకంటే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఆ బిల్డర్స్, కొంతమంది బిల్డర్స్ ఓన్గా ల్యాండ్ కొని కడతారు, కొంతమంది బిల్డర్స్ జాయింట్ వెంచర్ తీసుకుంటారు. ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఉంటుంది, డెవలప్ చేస్తారు, సమ్ 50-40 ఏదో షేరింగ్ ఉంటుంది. 3వది బిల్డర్సే బ్యాంక్ లోన్ తీసుకొని బిల్డింగ్ కడతారు, 20%, 25% ప్రాజెక్ట్ లోన్ అంటాం, ప్రాజెక్ట్ ఫండింగ్. అలాంటి వాళ్ళు ఈఎంఐ కట్టలేకపోతే ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఒక బిల్డర్ ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉండి ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంటే నెలకి ఇన్ని కోట్లు ఖర్చు ఉంటుంది, శాలరీస్ కానీ, కన్వెన్స్ కానీ, కార్, వాట్ ఎవర్ చార్జెస్. సో ఇవన్నీ తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇన్ఫ్లో అయితే రావాలి కదా. ఆ సైకిల్ అనేది తిరుగుతూ ఉండాలి. సైకిల్ రౌండ్ తిరిగితేనే మీరు సర్వైవ్ అవుతారు, వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. ఇప్పుడు టైర్ తిరగలేదు అనుకోండి, విల్ ద సైకిల్ ఆర్ స్కూటర్ మూవ్, ఇట్ నాట్ మూవ్. సో అలాంటి సందర్భంలో బిల్డర్స్ ఏం చేస్తారంటే లాస్కి అయితే అమ్మరు, కొద్దిగా మార్జిన్స్ తగ్గించుకుంటారు. అంటే అంతకుముందు 30% మార్జిన్ ఉంటే ఇప్పుడు 15% అమ్ముకోవచ్చు, 10% అమ్ముకోవచ్చు, డిపెండింగ్ ఆన్ దర్ ఫండ్స్ రిక్వైర్మెంట్. ఇదంతా కూడా ఎట్లా అంటే చాలా ఎగ్జాంపుల్ ఇచ్చాను. పళ్ళు వ్యాపారం చూసుకుంటే, అరటిపళ్ళు బిజినెస్ మీరు చూసుకుంటే కనుక
ఒక బండివాడు ఒక బండి మీద అమ్ముకుంటే వాడు ఎంబీఏ ఉండదు, డీటెయిల్స్ ఉండవు, ఏం ఉండవు. కానీ వాడు స్ట్రాటజీ ఎంబీఏ చదివినోడు కంటే బెస్ట్ స్ట్రాటజీ మీకు చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టార్టింగ్ తెల్లవారు 6 గంటలకు వెళ్ళండి, డజన్ అరటిపళ్ళు డజన్లు అమ్ముతారు, 60 రూపాయలు 70 రూపాయలు చెప్తాడు. ఎందుకు రీజన్ చెప్పండి? సో ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ వాళ్ళకి మార్నింగ్ morning ఫ్రెష్గా freshగా. కాయలు ఉంటాయి, అంటే పండు అవదు. మధ్యాహ్నం రాగానే 50 రూపాయలు చేస్తాడు, True. 3-4 గంటలు అవగానే 40 రూపాయలు చేస్తాడు, రాత్రి అవగానే 30 రూపాయలకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ రియల్ బిజినెస్ మ్యాన్. ఇంటికి తీసుకెళ్ళి ఒక్కసారి లోడ్ వేసుకొని వచ్చిందా ఖతం చేసుకొని ఖతం చేసుకుని పోవాలి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ విల్ మేక్ ప్రొడక్ట్. ఎప్పుడు ఫ్రూట్స్లో రేట్ ప్రైసింగ్ ఎలా ఫిక్స్ చేస్తారంటే, గోల్డ్ స్టాక్ అంటే ఎక్కువ వేరియేషన్, ఆ పళ్ళు వేస్టేజ్ 25-30% వేస్టేజ్ చూసుకొని రేట్ ఫిక్స్ చేస్తారు. ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ, అది చాలా మందికి తెలియని సత్యం. మీరు చెప్తుంటే పూల వ్యాపారం కూడా ఆ విధంగానే ఉంటుంది. పూల వ్యాపారం ఇంకోటి, పూల వ్యాపారం నేను చెప్పొచ్చో లేదో తెలియదు, ఎప్పుడు కూడా కార్లో వెళ్ళకూడదండి పూల వ్యాపారం. మీరు వెళ్ళి కారు స్టైల్గా షాప్ ముందు ఆపారనుకోండి, రేటు పెరిగిపోతుంది. అంటే అప్పటి వరకు 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు. కార్ల దగ్గర మేడం షో స్టైల్ ఎక్కువ, 5 మూరలు తీసు, 5 మూరలు అంటే 4 మూరలు మీరు కొలండి ఇంటికి వెళ్ళి, వాళ్ళు 5 మూరలు అంటే మీకు 4 మూరలు ఉంటుంది, పక్కా రాసిస్తా. నెంబర్ 1 ఓకే, రేటు పెరిగిపోతుంది. సో తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కారు ముందు పెట్టి వెనక్కి 2 అడుగులు నడిస్తే 20% మిగులుతుంది నా ప్రకారం. సో పూలు కానీ పళ్ళు కానీ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు కానీ ఏ వ్యాపారం అయినా టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండాలి. ఓకే. సో బిల్డరు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే, బయ్యర్స్కి అయితే ఇది రైట్ టైం అండి. ఎందుకంటే ఇంతకంటే తక్కువ రేట్లో ఫ్యూచర్లో దొరకవు. ఎలక్షన్ ఒకసారి అయిపోయి గవర్నమెంట్ స్టేబుల్ అయిపోయింది అనుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా రేట్లు పెరుగుతాయి. ఓకే. కాకపోతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వస్తే కొద్దిగా ఫాస్టర్గా ఉంటుంది, కొత్త గవర్నమెంట్ వస్తే కొద్దిగా టైం తీసుకుంటారు. బట్ రేట్లు పెరగడం అనేది కాదు, సో రిటర్న్స్ రావడం అనేది ఖచ్చితం. ఒక 100 రూపాయలు పెడితే బ్యాంకులో మనకి చాలాసార్లు చెప్పాను 6% 6.5 వస్తుంది 1 ఇయర్కి. అంటే 1 కోటి రూపాయలు పెడితే మీకు 6 లక్షలు సంవత్సరానికి ఇన్కమ్, అంతే కదా. నెలకి ఎంత అయింది? 50,000 రూపాయలు. అదే మీరు రియల్ ఎస్టేట్లో పెడితే 20-25% గ్యారంటీ ఇన్కమ్. వేరీస్ 6%, వేరీస్ 25%. నేను మిగతా బిల్డర్స్ సంవత్సరం డబుల్ అవుతుందని చెప్పట్లే, డబుల్ అవుతుందని ఫేక్. వీఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ బిల్డర్స్ టు చీటర్స్. సో మీరు లాజిక్గా ఆలోచించండి. ఒక ఎస్బీఐ బ్యాంక్, మదర్ బ్యాంక్ అనేది 6% ఇస్తుంటే ఒక బిల్డర్ 50% ఎట్లా ఇస్తారండి? ఎక్కడి ఇస్తారు? ఆయన ఎవరినైనా మోసం చేయాలా, లేదా మిమ్మల్ని అయినా మోసం చేయాలి. సో బిల్డర్స్ చెప్పినంత మాత్రం మనం టెంప్ట్ అవ్వద్దు. మన బయర్స్లో ఉన్న వీక్నెస్ ఏంటంటే, వాడు ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తాం మనం. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. సో బట్ జనరల్గా 3 to 4 years, లాస్ట్ 5 years జరిగిన ట్రెండ్ మన దగ్గర రికార్డ్ ఉంది. 2017-18 అంటే కరోనా టైంలో కొద్దిగా కరెక్షన్ అయితే తప్ప, అదర్వైజ్ దెర్ ఈస్ ట్రాక్ రికార్డ్. సో నెక్స్ట్ 5 years ఏమవుతుందని దీన్ని బట్టి ప్రిడిక్ట్ చేయొచ్చు. సో మినిమం 3 to 4 years, మ్యాక్సిమం 5 yearsలో ఇయర్కి 20-25% అనేది గ్యారంటీ రిటర్న్, ప్రొవైడెడ్ ది ప్రాపర్టీ ఈజ్ క్లియర్, ది టైటిల్ ఈజ్ క్లియర్, ది బిల్డర్ ఈజ్ గుడ్, ది రెప్యుటేషన్ ఈజ్ గుడ్, ఎమ్యూనిటీస్ అని కంప్లీట్ చేస్తున్నాడు, పర్మిషన్ ఉన్నాయి అన్నీ చూసుకుని ఒక ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. అది చూసుకోకపోతే మాత్రం, సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్కి కోడ్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యేది పెద్దగా ఏమి లేదు. ఉంటే ఓ 5-10% కరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎనీ బయర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రైట్ టైం అంటారు. దే కెన్ ఇన్వెస్ట్, బికాస్ దిస్ ఈస్ అ ఆపర్చునిటీ టు గెట్ ఎట్ ఎ లోయర్ పీరియడ్, లోయర్ కాస్ట్. ఒక 2 నెలలు ఆగితే డెఫినెట్గా దీని మీద 10% ఎక్కువే ఉంటుంది, కానీ 10% తక్కువ ఉండదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.